క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు మరియు ఆయన ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులతో కలిసి గ్రామాలు పట్టణాలు తిరుగుతూ దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ఆయన బోధిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 స్త్రీలు కూడా ఆయనకు తోడ్పడుతున్నారు. మగ్దలేనమ్మ, యోహానమ్మ, సుజానమ్మ అనే ఈ 3 కూడా యేసు ప్రభు యొక్క పరిచర్యలో వారు తోడుగానున్నారు. అన్ని సువార్తలతో పోల్చుకుంటే లూకా శుభవార్త స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. పూర్వకాలంలో స్త్రీలు బహిరంగంగా తిరిగేవారు కారు. అయినప్పటికీ కూడా ఈ 3 యేసు ప్రభు యొక్క పరిచర్యలో వారు తోడుగానున్నారు. పూర్వకాలంలో స్త్రీలు బహిరంగంగా తిరిగేవారు కారు. అయినప్పటికీ కూడా ఈ 3 స్త్రీలు యేసు ప్రభు యొక్క పరిచర్యలో తోడుగానున్నారు. ఈనాటి సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభు మనకు ఏమి తెలియజేస్తున్నారంటే, క్రీస్తు స్థాపించిన సువార్త పరిచర్య కేవలము పురుషులు మాత్రమే కారు, కానీ స్త్రీలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని మనకు తెలియజేస్తున్నారు. పూర్వకాలంతో పోల్చుకుంటే నేటి కాలంలో స్త్రీలు ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నారు. కొందరు స్త్రీలు దైవ పిలుపును అందుకొని దేవుని రాజ్యాన్ని విస్తరిస్తుండగా, మరికొందరు స్త్రీలు సాధారణ గృహ క్రైస్తవులుగా ఉండి కుటుంబాలలో విశ్వాస బీజాటి నాటి దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు స్త్రీ సభ అత్యున్నత అధిష్టానాన్ని వివరించాలంటే త్రిభుజ ఆకారాన్ని ఉపయోగించేవారు. పై స్థానంలో మేత్రానులు, వారి కింది స్థానంలో గురువులు, వారి కింది స్థానంలో సాధారణ క్రైస్తవులుగా వివరించేవారు. కానీ నేటి కాలంలో తిరుసభ అత్యున్నత అధిష్టానాన్ని వివరించాలంటే గుండ్రటి ఆకారాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ గుండ్రటి ఆకారం ద్వారా అందరూ మధ్యలో ఉండి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తిరుసభ మనకు బోధిస్తుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన పరిచర్యలో అందరినీ భాగస్థులను చేసుకున్నారు. మనము కూడా ప్రతి ఒక్కరము తిరుసభకు అత్యున్నత ప్రధానమైన వారమని తెలుసుకొని కేవలము పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, వృద్ధులు మాత్రమే కాదు, అంగవైకల్యులు మాత్రమే కాదు, అందరూ ముఖ్యమని మనం గ్రహించి దేవుడు స్థాపించిన దైవరాజ్యాన్ని మరియు ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ముందుకు వెళదాం.